సమాజంలో ఇప్పుడున్న యువత పెళ్ళి అంటే 10 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. అంటే పెళ్ళి అనేది అవసరమా? మురళీకృష్ణ గారు, మీరు చక్కటి ప్రశ్న, సమాజాల్లో ఇలాంటి యువతకి ఉపయోగపడే ప్రశ్న వేయటం జరిగింది. చాలా సంతోషం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను చూసుకున్నట్లయితే ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపే చూడటం జరుగుతుంది. మరి భారతదేశానికి ప్రపంచంలో ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అని మనం పరిశీలించినట్లయితే ఒక వివాహ వ్యవస్థ వల్లనే మన భారతదేశానికి అంత పేరు వచ్చింది. కారణం ఏకపత్ని వ్రతం. మనకు బహుభార్యాత్వం లేకపోవటం వల్ల మనం కృష్ణుడికి బహుభార్యాత్వం ఉంది కదండి. వెంకటేశ్వర స్వామికి బహుభార్యాత్వం అంటే అక్కడ మీరు బహుభార్యాత్వాన్ని చూపించిన దాన్నే చూస్తున్నారు, కానీ అంతరార్థం చాలా లోతుగా ఉన్నది. దాన్ని విశదీకరించడం కాదు. అయితే ఇప్పుడు ఈ భార్య భర్తల సంబంధంలో మన భారతదేశంలో ఈ భార్య భర్త అనేది వాటికి ఉన్నటువంటి అర్థాలు చూస్తే చాలా కొన్ని వందల వేల గ్రంథాలు పరిశీలించినట్లయితే దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వైఫ్. మనం భార్య అనేది మగవాడికి ఒక దిక్సూచిలాగా ఈ సంసార జీవితంలో అవతల ఒడ్డుకి చేర్చుకోవడానికి, మన జీవన గమ్యం సరైన దిశలో వెళ్ళటానికి ఈ సంసార జీవితం చాలా ముఖ్యం. మనిషికి, పురుషుడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కాబట్టి ఈ పురుషుడికి చక్కని గమ్యం చూపించడానికి, పురుషుడి యొక్క జీవితాన్ని కామ క్రోధ లోప మదమాశ్చర్యాలను, ధర్మార్థ కామ మోక్షాలని, ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నుంచి వాడు బయటపడాలన్నా, అవి సాధించాలన్నా పురుషుడికి భార్య అవసరం. ఇప్పుడు మనకి అనేకమైనటువంటి పవిత్రమైన గ్రంథాలను పరిశీలించినట్లయితే భార్య అనేది లేకుండా జీవించు గృహస్థాశ్రమంలోనే మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది మనకి అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు భార్య అనేది పురుషుడికి చాలా అవసరం. శారీరక సంబంధానికే కాకుండా వాడిని మార్గదర్శకంగా నడిపించడానికి కూడా భార్య అవసరం. ఈ రోజున ఎంతోమంది మన ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉందనేది మనకి తెలియజేస్తుంది. ఈ పెళ్ళనే దాంట్లో పురుషుడు ఎందుకు ముందుకు రావట్లేదని మీరు ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులు, తర్వాత ఈ కుటుంబ నియంత్రణ అనేది వారు ఈ ఆడపిల్ల పుట్టగానే గర్భంలోనే అంతరింపజేసుకునేటువంటి ఒక సాంప్రదాయం మొదలై ఇవాళ ఆడపిల్లలు జనాభా తగ్గింది. ఒక పురుషుడికి ఒక స్త్రీ దొరకాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అవస్థలు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల పురుషుడు ఈ వివాహ వ్యవస్థని ఇక మనం ఇప్పుడు సరైన కుటుంబాలు లేక, సరైన సంబంధాలు దొరక్క, వారు చేసుకుందాం అనుకున్నటువంటి అమ్మాయిలు ముందుకు రాకపోవటం వల్ల, ఈ విద్య అనే దాంట్లో అత్యున్నతమైన స్థాయికి స్త్రీలు చదవటం వల్ల, అదే స్థాయిలో పురుషులు చదువుకోకపోవటం వల్ల, కాబట్టి అందులో మనం ఏనాడు ఏ రిజల్ట్ చూసుకున్నా, ఎస్ఎస్సి రిజల్ట్ చూసినా, ఇంటర్ రిజల్ట్ చూసినా, ఇంజనీరింగ్ రిజల్ట్ చూసినా స్త్రీలే ఎక్కువ, ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో పాస్ అయ్యి అత్యున్నతమైన స్థాయికి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఆ స్థాయికి మన మగపిల్లవాళ్ళు చేరుకోకపోవటం వల్ల, ఆ స్థాయిలో వారికి సరైనటువంటి సంబంధాలు రాకపోవటం వల్ల ఈ వివాహ వ్యవస్థ మీద కొద్దిగా విముఖత చూపిస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికి కూడా మన సాంప్రదాయానికి అనుకూలంగా ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి పిల్లలే తప్ప మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి పిల్లలు తప్పకుండా 28కి కానీ 30కి కానీ 35కి వివాహం చేసుకొని మన యొక్క అభివృద్ధి అంటే కుటుంబ అభివృద్ధికి, కుటుంబాల జనాభా అభివృద్ధికి పాటుపడుతున్నారు అనేది మనకి తెలుస్తున్నటువంటి నగ్న సత్యం. పెళ్ళి అనేది ఏ వయసులో జరగాలి? మనకి చరిత్ర పరిశీలించినట్లయితే మనకు బాల్య వివాహాలు ఉండేవి పురాతన కాలంలో. అంటే అది కాకుండా ఈనాడు పరిపక్వత అనేటి మనిషికి, మానవుడికి వివాహ వ్యవస్థ ఇప్పుడు కాలే కడుపుతో ఉన్నటువంటి వాడికి వేదాంతం చెప్పితే
అర్థం కానంటే ఏ విధంగా అయితే అర్థం కాదో, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పురుషులు పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు రావట్లేదు. మేము ఉద్యోగస్తులమై మేము మాకు సరిపోయేంత వరకు సంపాదించుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని, విద్యావంతులైన అమ్మాయి అయితే ఇంకా సంతోషంగా పెళ్లి చేసుకొని ఈ ఇద్దరు సంపాదించుకొని కుటుంబ పోషణ చేసుకోవడానికి సరైన వయసు నిర్ధారణ చేసుకుంటున్నారు. మన భారత రాజ్యాంగం చూసినట్లయితే 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 28 సంవత్సరాలు అని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ పెళ్ళి అనేది అతని యొక్క జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ అబ్బాయి అనే అతనికి కోరికలు కలగటానికి ఈ చాలా వారి కుటుంబ పరిస్థితి, వారి యొక్క జీవన విధానం, వాళ్ళ అనేక ఆర్థిక పరిస్థితుల వల్లనే పెళ్ళి అనే దాని మీద ముందుకు రావడం జరుగుద్ది. కాబట్టి మానవుడికి యువకులకి సరి అయిన అటువంటి ఆలోచన, వివాహ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఆలోచన 28-32 వరకు చేసుకోవచ్చు అనేది నిర్ణయించుకొని ఈ రోజున 32 లోపలనే వివాహం చేసుకొని చక్కగా మన దేశాభివృద్ధికి, మన దేశ సంపద, జనాభాయే మనకి దేశ సంపదకి ఒక ఆధారం కాబట్టి దానికి కుటుంబ వ్యవస్థలో ఉండి చక్కగా వివాహ వ్యవస్థ 32 లోపల యువకులు చేసుకోవడం జరుగుతుంది.